అయోధ్యలో ప్రాణం శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో శ్రీరాముని పూజా కార్యక్రమాలు శ్రీరాముని కళ్యాణం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టాభిరామాలయం అధికారి వారి వీధి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముని ఉత్సవ విగ్రహాలకు పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనంతరం నర్సాపురం పురవీధుల్లో శ్రీరాములు వారిని ఊరేగిస్తూ జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతూ పెద్ద ఎత్తున మహిళలు పురుషులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిట్టూరి వెంకట పద్మకృష్ణ, పదవ కౌన్సిలర్ అధికారి వివేకానందం, బాబ్జీ అధికారి మధుసూదన్ రావు, నెల్లూరి పెద్ద అధికారి సూరిబాబు, గుగ్గిలపు సత్యనారాయణ, బుజ్జి రామకృష్ణ, శ్రీనివాస్, వేపూరి వాసు, మురళి, కిరణ్, బుజ్జి, శ్రీను, పట్టాభి రామాలయ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం అయగ్రీవోపాస్మహే శ్రీలక్ష్మీవల్లభారంభం వికనోముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుం పరంపరాం దేవరాధయా పాత్రం దీవిక్యాది గుణోణవం మృగ్వాదిమరివిర్మాణ్యం వందే శ్రీవికనోమునిం హరి ఓం. శ్రీమద్వికనస గురవే నమః. శ్రీ పట్టాభిరామ స్వామి దేవతాభ్యో నమః. భక్తులందరూ కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతోటి అయోధ్య దివ్యరాముడు దివ్య మందిరం భవ్య మందిర కార్యక్రమంలో భాగంగా శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మన నరసాపురంలో వేయించేసినటువంటి శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు స్వామివారి యొక్క భజన కార్యక్రమం మరియు అనంతరం సాయంత్రం 4 గంటలకి ఈ శోభయాత్ర కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుండి వెనుకొంటూ నడిపిస్తున్న భజరంగ కార్యకర్తలకు, విశ్వ హిందూ పరిషత్ వారికి, అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, భక్తజన సమూహానికి మరియు పట్టాభిరామ స్వామి ఆలయ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి యొక్క శుభాశీలు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సర్వే జనః సుఖినో భవంతు. నిత్యశ్రీ నిత్యమంగళం.